హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్ని పరీక్ష ఎపిసోడ్ 9. ఈరోజు ఎపిసోడ్ 9, 10 రెండో ఒకటే రోజు చెప్పేస్తున్నా. కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను చెప్పలేకపోయాను. ప్లీజ్ చెప్తాను, ప్లీజ్ ఏమనుకోకండి. శ్రీముఖి అక్క వస్తుంది. శ్రీముఖి అక్క ఫస్ట్ వస్తుంది. తహార్ మార్ తక్కర మార్, తహార్ మార్ తక్కర మార్, తక్కర 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 మార్ ఆ సాంగ్ సార్. అందరు వచ్చి కూడా డ్యాన్స్ చేస్తారు. బాగా అనిపిస్తుంది. మీకు ఎంతమందికి హాయ్ డాన్స్ అన్నట్టు నిజంగా క్యూట్ అనిపిస్తుంది. నాకు బాగా అనిపిస్తుంది శ్రీముఖి అక్క. నిజంగా చాలా చాలా ఇష్టం. ఎప్పుడొకసారి అయితే కలవాలి, చూడం ఎప్పుడు కలుస్తాం. తర్వాత హాయ్ ఫ్రెండ్ అంటే హాయ్ అంటారు. వెనక జ్యూరీస్ వస్తారు. నవదీప్, అభిజిత్, బిందుమాల వస్తుంది. గ్యాంగ్ గ్యాంగ్ లీడర్ వచ్చారు అని ఆ సాంగ్ వస్తుంది. వచ్చినాక మీ శ్రీముఖి, మీరేమో నిన్న వెళ్ళిపోయారు స్వీట్గా ఫైర్ కార్డ్స్ అని ఒక సూట్ కేసు ఇచ్చి, మేము ఇద్దరం ఉన్నాం చూడు ఎంత. ఇంకా శ్రీముఖి అక్క చెప్తుంది, మీరేమో వెళ్ళిపోయారు స్వీట్గా సూట్ కేసు ఇచ్చి, తర్వాత మేమే కదా ముగ్గురం చుక్కలు చూసాం నిన్న అని అంటే, అవునా అని అంటుంది. తర్వాత నాకు కామెడీగా సరే బిందు బిందు అంటుంది. అమ్మని చేతులు బిందు ఓకే అదే సరే, ఈరోజు నేను కూడా తట్టుకుంటాలే, ఇప్పటి నుంచి ఈ 3 దాంట్లో నేను కూడా తట్టుకుంటాలే అని మంచిగా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నాక బిందుకేమో నిన్న అమ్మని చేతిలో లవ్ లెటర్ ఇచ్చినట్టు ఓ లెటర్ ఇచ్చాడు. అది హెల్ప్ చేస్తుందా బిందు, లేకపోతే దాన్ని రిస్క్లో పెడుతుందా, అది కూడా తెలుసుకోవాలి మనం అని అంటే చాలా చాలా ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి నవ్వు వచ్చిందో లేదో నాకు తెలియదు, నాకైతే చాలా ఫన్ అనిపించింది. అదే హెల్ప్ చేస్తుందో ఏమవుతుందో చూడాలి అని అంటారు. నిజంగా సూపర్ అనిపించింది. ఇంకా శ్రీముఖి ఇంకా చూడు ఘోరం నిజంగా చాలా, నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది నిన్న. ఎందుకు హ్యాపీ అనిపించిందో అని చెప్తాను. సరే, నిన్న పవర్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు పవర్ కార్డ్స్ ఉన్న రెడీగా ఉంటారు అని అంటారు. తర్వాత పవర్ కార్డ్స్ నిన్న ఎవరెవరికి వచ్చాయి ఏంటి, రెడ్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయని అంటారు. వెనక నవది పడిపోతారు. ఏంటి ఈరోజు చెస్ట్ వేకర్ని వైజాగ్ అని చెప్పారుగా, చైనా అలా ఉంది అని అంటారు. ఫుల్ కావాలి అనిపించింది. నిజంగా వైజాగ్ అని చెప్పారుగా, చైనా చైనా అమ్మాయిలాగా ఉంది ఏంటి అని అంటారు. అది భలే భలే ఫన్ అనిపించింది. ఇంకా ఓకే. తర్వాత పవర్ పవర్ కార్డ్ ఎలా ఉంది, పవర్ కార్డ్ పవర్ కార్డ్ ఎలా ఉంది, పవర్ కార్డ్ ఎలా పని చేసినా అదైతే చాలా బాగా చెప్పారనుకోండి. చాలా చాలా ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి చాలా మంచిగా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఈరోజు వచ్చిండు బిగ్ బాస్. మన శ్రీముఖి అక్క చెప్తుంది చాలా 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 మంచిగా. ఎందుకు నేను మాట్లాడతా అంటే, బిగ్ బాస్ మన ఇది స్టేజ్ మీద ఒక మాట ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్లోకి పోయినప్పుడు కూడా ఇంత గట్టిగా, నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్తే నేను ఇంత స్ట్రాంగ్గా మాట్లాడతాను, ఇంత స్ట్రాంగ్గా నేను ఆడ గేమ్స్ ఆడతాను మాట ఇచ్చాడుగా. అదే మన బిగ్ బాస్ వెళ్ళడానికి మన వజ్రం వచ్చాడు. నాకైతే నిజంగా డెమాన్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. పవన్ గురించి నాకైతే పవన్ అంత ఫేవరెట్, మంచి పర్సన్. ఇంకా ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా ఇలానే ఉన్నాడు పవన్ అనడం అయితే హైలైట్. నిజం పవన్ సూపర్ సూపర్ సూపర్. వెనక ఆడ మాట ఇచ్చిపోయాడు. బిఫోర్ ఆఫ్టర్ ఏంటంటే, రీతు గురించి అడగని లేరా నేను అని అంటాడు. ఫుల్ కావాలనిపించింది. డే 1 నుంచి ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలా ఉన్నాడు. ఇంకా తర్వాత డెమోన్ మాట్లాడతాడు. ఫస్ట్ నుంచి ఇంకా తను కొంచెం ఎలా ఉండాలి అలా ఉండాలి, గేమ్స్ అనేది మా బుద్ధి బలం ఒక్కటే కాదు, మనం మైండ్ బలం కూడా ఉండాలి, ఇది ఇదని చెప్తారు. నిజంగా హైలైట్. నిజంగా మనకు మనకు ఎంత గేమ్స్ ఆడినా లక్ ఫేవర్ చేయకపోతే మనం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళలేము. 100% అదైతే లక్ ఫేవర్ లేకపోతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళలేము అని చెప్తారు. వెనక అదే నీకు ఇది ఎవరైనా మంచిగా అనిపించారో చెప్పండి. అలా ఏం లేదు అంటే శశి వ్యాకర్ని తొక్కుతారు. వ్యాకర్ని తొక్కినప్పుడు వాళ్ళిద్దరు డ్యాన్స్ చేపిస్తారు. శశి వ్యాకర్ని మన డెమోన్ పవన్ డ్యాన్స్ చేస్తుంటారు అని కొంచెం కోపం అనుకోండి. ఎందుకంటే మన రీతితోనే డ్యాన్స్ చేయాలని ఒక థాట్ ఉంటుంది. అలా అని అదేదో కామెడీగా ఫ్రెండ్లీగా అన్నా, అలా అని ఏం లేదు.
ఇక్కడ ప్రిపరేషన్ మోడల్ అయితే డాన్స్ చేస్తారు. డాన్స్ చేసినాక వావ్! వావ్! సూపర్! సూపర్! సూపర్ అని అంటారు. ఇక ఫస్ట్ డెమోన్ వచ్చినప్పుడు కూడా అందరిని పిలిచి డాన్స్ చేపిస్తారు. అది కూడా భలే అనిపించింది. అందరూ కలిసి డాన్స్ చేయడం అది డెమోన్ ఏంటంటే నిజాయితీ. నిజాయితీకి ప్రతిరూపం అనిపిస్తది నాకు లెమన్ పవన్ చూస్తే. వాళ్ళ అమ్మ అయినా, లెమన్ వాళ్ళ అమ్మ అయినా వాళ్ళని చూసి నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీకు ఎంతమందికి హ్యాపీ అనిపిస్తదో కూడా మీరు కామెంట్ చేయండి. హ్మ్. అయినంక ఇగ పవన్ ఇది అని మాట్లాడుకుంటారు. అది హైలైట్ నిజంగా పవన్‌ది సూపర్. పవన్ మాత్రం హైలైట్. మీకు ఎంతమందికి మంచిగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఆహా! ఇంగ మళ్ళా గేమ్స్ అంటే నా దగ్గరకి వచ్చినాక తొందరగా మింగిల్ అయ్యి తొందరగా మాట్లాడిన వాళ్ళు ఎవరు అంటే షష్ఠి, రామకృష్ణ. వీళ్ళ ముగ్గురు ఇద్దరిని పిలుస్తారు. వీళ్ళ ఇద్దరిని పిలిచినప్పుడు ఇందులో షష్ఠి గెలుస్తది. రామకృష్ణ ఓడిపోతారు. నిజంగా ఆ కలర్స్ అవన్నీ గుర్తుపెట్టుకొని రామకృష్ణ కొంచెం ఏంటంటే కొంచెం వెరైటీగానే అంటే వెరైటీ మీన్స్ అంటే తప్పుగా అంటలేను. మళ్ళీ వెరైటీ అంటే ఏంది ఈవిడ వెరైటీ అంటుంది అని అనుకోకండి. ఏంటంటే రామకృష్ణ ఏంటంటే తను అదే ఆడ ఉన్న కామన్‌గా అంత అదే ఆడ ఉన్నది అంతా చేయలేకపోయాడు. అది నాకు గూడా అయ్యో! ఏంట్రా బాబు రామకృష్ణ ఎన్ని సార్లు చూసాడంటే ఎన్ని సార్లు అయితే ప్ర అభిజిత్ అన్నాడు ఆల్రెడీ. ఏంటి ఓపెన్ ఎగ్జామ్ లాగా అయిపోయింది. చూసుకుంటే ఎన్ని సార్లు చూస్తుంటారు ఏంటి ఏంటి అని అంటాడు. తర్వాత హ్మ్. షష్ఠి గూడా చూస్తుంటది. రామకృష్ణ ఏందంటే ఆడ కలర్స్ గూడా అది పెట్టాలని అనుకోలేడు. కలర్స్ పెట్టకుండా చూసుకుంటూ పెడుతున్నాడు. చూస్తున్నాడు, పెడుతున్నాడు, పెడుతున్నాడు. కానీ నాకు నిజంగా అరే! ఏంటి రామకృష్ణ ఇలా చేస్తున్నావేంటి అని ఒక థాట్ అయితే అనిపించింది అనుకోండి. మీకు ఎంతమందికి అనిపించింది? షష్ఠి గాయకర్‌ని గూడా ఒక మాటలో సారీ. షష్ఠి గాయకర్‌ని గూడా అంతే. తనది తను చూసుకొని ఆడొచ్చు గదా! తను ఏంటంటే అరే! చూస్తుంది. కానీ లాస్ట్‌లో షష్ఠికి 10 వచ్చినాయి. రామకృష్ణ 2 అరే! ఇదేంటిరా బాబు రామకృష్ణ అనిపించింది. ఎందుకంటే నా బతుకు అని ఒక టాటూ ఏసుకోవడం అవన్నీ నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా. నాట్ ఏ జోకు అవన్నీ. హ్మ్. అలా యేసుకొని ఇప్పుడు అంత అలా ఉండడం అయితే నాట్ ఏ జోక్. అందుకోసం నేను చెప్తున్నాను. నా బతుకు అని ఒక టాటూ యేసుకొని ఇదంతా విచిత్రంగా ఉంటదా! అలాంటి కొన్ని సిట్యుయేషన్స్ వద్దనే నేను చెప్పేది. అలా ఉండొద్దనే నేను చెప్తున్నా. అయినంక పవన్ వస్తాడు. పవన్ వచ్చినప్పుడు అంటే బ్లైండ్ కార్డ్ వస్తది కదా! బ్లైండ్ కార్డ్ వేస్తాడు పవన్. షష్ఠి గెలుస్తది. ఏంటో మీరొచ్చిన వేళ విశేషం అంటారు. ఆవిడతోనే డాన్స్ చేశారు. ఆవిడకే ఇచ్చేస్తున్నార్రా అని అంటారు. నిజంగా కామెడీ అనిపించింది. సూపర్! 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 తర్వాత జ్యూరీస్‌కి వాళ్ళందరికీ బాయ్ చెప్తున్నాడు. పవన్ నిజంగా డిమాండ్ ఒక ప్యూర్ మనిషి. నిజంగా ప్యూర్ మనిషి. అందరికి డెమాన్ చాలా చాలా నచ్చేసుంటాడు. ఎందుకు ఆ మాట మాట్లాడుతానంటే, డెమాన్ ఏంటంటే, సరే ఇలా మాట్లాడితే అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అస్సలు కాదు. డెమాన్ ఎప్పుడు సరే ఇది గదా! ఇలా మాట్లాడితే ఇలా గదా! అని ఆలోచించడు కూడా ఆలోచించడు. నిజంగా ఆ విషయంలో నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తాడు డెమాన్. హ్మ్. ఏదో అయిపోతుంటది ఏదో అని అస్సలు కాదు. చాలా మంచిగా ఆవిడ గెలిచింది. ఆవిడ గెలిచినాక తర్వాత నవదీప్ అదేంటంటే ఇది బ్లాక్ కాదు కాబట్టి నేను ఎవరికిస్తా అంటే నవదీప్‌కి ఇస్తాను. నవదీప్‌కి ఇస్తే నా నా హార్ట్ మీకే ఇచ్చాను. ఇది కూడా ఇచ్చాను. సరే నీ పని అయిపోయింది పో అని అంటాడు. నాకైతే హైలైట్ అనిపించింది. సరే నీ పని అయిపోయింది పో అనడం అయితే చాలా చాలా క్యూట్ అనిపించింది. మీకు ఎంతమందికి క్యూట్ అనిపించిందో కూడా కామెంట్ చేయండి. కొంచెం చేతనైతే లేదు. ఏమనుకోకండి. చేత కాకపోయినా వీడియోలు చేస్తున్నాను అంటున్నా కదా! ఒక్కసారి నా వీడియో చూసి ఓకే మీకు నచ్చితే ఒక 4000 వాచ్ అవర్ పోతే నాకు మనీ వస్తాయని ఒకటే ఒక చిన్న హోప్‌తోనే ఉంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. సరే తర్వాత ఇంగ హ్మ్, వేరే ఛానెల్ ఉంది. ఆ ఛానెల్‌ని గ్రోత్ చేద్దామంటే అక్కడ అవ్వట్లేదు నిజంగా. చూద్దాం. ట్రై చేస్తున్నా. అయితదని చాలా అనుకుంటున్నాను. అది అస్సలు చేత కావడం లేదు. ఈ చేతనైతే మాత్రం 'బిగ్ బాస్' ఇంతవరకు అగ్ని పరీక్ష రోజు ఆయన ఒక 2, 3 వీడియోలు చేస్తుంటేనేమో కానీ అది అయితలేదు. ఎంత అనిపిస్తుందంటే అబ్బా! ఏంట్రా బాబోయ్! అనిపించింది. కానీ తప్పదు. చెయ్యాలి. ఎట్టి పరిస్థితిలో చెయ్యాలి. వీడియోస్ అనేటివైతే నేనైతే పక్కా చేస్తాను. ఎంత కష్టమైనా నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. తర్వాత హ్మ్. ఇంగా ఓకే. సారీ.
స్టేజ్ పైనకి వచ్చినాక మళ్ళీ వీళ్ళిద్దరు ఒక సాంగ్ పాడతారు. సో, సాంగ్ తీస్తారు. ఎవరు షష్ఠి, మన పవన్ ఇద్దరు కలిసి ఒక సాంగ్‌కి డాన్స్ చేస్తారు. అదేంటంటారు, అది జియా జానే 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 అది ఉంటది. ఒకటి అదేం సినిమా అంటే ఆ సినిమా పేరు నాకు గుర్తుకొస్తలేదు. ఆ సినిమా సాంగ్‌కి డాన్స్ చేసేవాళ్ళు హైలైట్, చాలా బాగా చేస్తారు. బావుంటది. ఓకే. విన్నాక ఆల్ ది బెస్ట్ అని చెప్తారు. తర్వాత ఆల్ ది బెస్ట్ అందరికి అంటారు. బిందు గారైతే, పవన్ నువ్వు చాలా చాలా మంచి అబ్బాయివి. నిజంగా నీకు చాలా మంచి జరగాలి ఎప్పుడు. నిజంగా నాకైతే బిందు మేడం వాళ్ళంతా ఆల్ ది బెస్ట్ బ్రో అని అభిజిత్ అంటారు. వాళ్ళ దగ్గర తెలుసా ఇంగా పోయిన వెంటనే వాళ్ళ దగ్గర పోయి హగ్ చేసుకొని అది ఎంత బావుంటది నిజంగా. ఒక రియల్ జెన్యూన్ పర్సన్ పవన్, నిజం చెప్తున్నా. నాకు కూడా ఫేవరెట్ అనుకోండి. జెన్యూన్ పర్సన్. అలా జెన్యూన్ పర్సన్ ఎవరుంటారో బిగ్ బాస్ హౌస్‌లో వీళ్ళని అగ్ని పరీక్ష వాళ్ళని చూడాలి. సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తున్నారో వాళ్ళది కూడా ఒక వీడియో చేశాను. కొంచెం టైం పడతది ఫ్రెండ్స్. ఏమనుకోకండి. కొంచెం టైం పడుతుంది. నేను చేయగలుగుతా, చేస్తాను. కొంచెం టైం తీసుకోవాలి అంతే. తర్వాత ఇంకా వీళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్తారు. పవన్ కూడా బాయ్ చెప్తాడు, వెళ్ళిపోతాడు. తర్వాత ఆ! ఆ! అని అంటాడు. బాగుంటది. తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి మన డేర్ అండ్ డాష్ దివ్య. దివ్య గురించి మాట్లాడదాం. దివ్యని ఓకే. కొన్ని రివ్యూలలో దివ్యని తిట్టాను కూడా గానీ, ఈరోజు దివ్య సూపర్ 100%. ఆ రివ్యూ పరంగా ఆ అమ్మాయి చాలా మంచిది, కాదని నేను చెప్పను. కానీ కొన్ని విషయాల్లో బిగ్ బాస్ హౌస్‌లో కొంచెం తిట్టాల్సొస్తది అంతే. బిగ్ బాస్ మనకు నచ్చిన వాళ్ళని పవన్‌ని గూడా ఒకసారి నేను రీతుని నామినేషన్ చేసిన విషయంలో అందులో గూడా పవన్‌ని నేను తిట్టేసాను. అంతే. అదంతే. రివ్యూస్ చెప్తున్నప్పుడు మనము తిట్టాల్సొస్తుంటది అంతే. అంత మించి ఏం లేదు. ఎనక దివ్య. దివ్య గిర 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 గింగిర గిరె చిరునవ్వుల తోట పెద్దల అందరిని పిలుస్తది. అందరిని పిలిచి వాళ్ళందరితోని గూడా డాన్స్ చేస్తది. డాన్స్ చేయడానికంటే లాస్ట్‌కు దీపక్, దివ్య ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు. క్యూట్‌గా అనిపిస్తది. తర్వాత మనక హ్మ్. చాలా నేను ఇక్కడ రావాలి, ఇక్కడొచ్చి మాట్లాడాలంటే చాలా భయపడేదాన్ని. అనంటే అభి ఆ! అప్పచ్చా అని అంటాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అభిజిత్‌ని చించేసాడు. తెలుసా? అభిజిత్ ఫోటో చించేస్తది. మీ అందరికి తెలిసిందే. అభిజిత్ ఫోటో చించేస్తది. అలా అప్పచ్చా నిజమా? అని అంటారు. ఈరోజు బిగ్ బాస్ హౌస్‌లో నేను బిగ్ బాస్ బిఫోర్, ఆఫ్టర్ ఇలా ఉన్నానంటే బిగ్ బాసే. 100% బిగ్ బాస్ పోయినాక చాలా 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 మారాయి. చాలా విషయాలు చాలా మారాయని చెప్తది. నిజంగా హైలైట్. మీకెంతమందికి చాలా మంచిగా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. నాకు సూపర్ చెప్పింది. చెప్పిన తర్వాత అగ్ని పరీక్ష. అంటే మిమ్మల్ని నేను తీసుకోవాలంటే ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్ పెడతాను. ఒక 4 మెంబర్స్‌ని పిలుస్తది. అయితే ఇంతవరకు చాయిస్ రాని వాళ్ళని దివ్య చాయిస్ రాని వాళ్ళని పిలుస్తా అని అంటది. అయితే శ్రీముఖి అక్క సరే అంటది. ప్రియా, భాగి, ఝాన్సీ, శాలిని వీళ్ళని అంటే వీళ్ళు నలుగురిని పిలుస్తది. వీళ్ళు నలుగురిని పిలిస్తే మీ నలుగురిలో నామినేషన్ ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్ నాకు నిజం చెప్తున్నా. నామినేషన్ ప్రాసెస్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం కూడా మన హస్బెండ్‌తోని అలానే ఆర్గ్యూ చేస్తాం కాబట్టి, నేను నా హస్బెండ్‌తోని అలానే ఆర్గ్యూ చేస్తా కాబట్టి నాకు ఆ నామినేషన్ ప్రాసెస్ చాలా చాలా ఇష్టం. ఎలా అంటే ఫస్ట్ శాలిని. శాలిని ఎవరిని నామినేషన్ చేశా అంటే అపూర్వ. అపూర్వ, శాలిని నామినేషన్ మాత్రం ఒక రేంజ్‌లో ఉందనుకోండి. మీకెంతమందికి ఒక రేంజ్‌లో ఉందో వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్‌లో పోతే ఎలా ఉంటదో నాకైతే తెలవదు గానీ, అపూర్వ పోతే మాత్రం కొంచెం తల తిక్క ఆహ్, దానిలాగా ఉండి కొంచెం పోతది అలా అని శాలిని ఏమని చెప్తది. నేను ఇలా నేను నువ్వు చెప్పావు నన్నడిగావు. గేమ్ రోజులో ఈ విషయంలో ఉండాలంటే ఎలా ఉండాలి? అరే నాకు కొన్ని టిప్స్ చెప్తావా? అని అడిగిందంట శాలిని. అలా అని గాదు. అందరికన్నా నాకే కొంచెం తెలివుందని నేను చెప్పగలుగుతా అని ఈవిడెవరు అపూర్వ చెప్తది. ఓహ్! అవునా! ఇక్కడ నేను కొంచెం బానే చేస్తున్నా అంటే చాలా ఉంటది. ఇక్కడొచ్చి లవ్ ట్రాక్స్ అవన్నీ అవి కావు అంటే, లవ్ ట్రాక్స్ అవన్నీ నేనేం పెట్టుకోలే. అవన్నీ ఏం చేయలే అని చెప్తది. ఇంక వాళ్ళిద్దరు కొంచెం పంచర్ అయితది. అది నామినేషన్. నిజంగా హైలైట్ అనిపించింది. మీకెంతమందికి హైలైట్ అనిపించిందో కామెంట్ చేయండి. అంత హైలైట్ గాదు. కొంచెం హైలైట్ అనిపించింది. సూపర్. తర్వాత ఝాన్సీ. ఝాన్సీని చూస్తే ఈడ నాకు అరే! సెట్ కాదేమో బిగ్ బాస్ హౌస్‌కి అనిపించింది. ఎందుకు నేను బిగ్ బాస్ హౌస్‌కి ఝాన్సీ సెట్ కాదన్నాను అని చెప్తా. ఝాన్సీ హేమంత్‌ని నామినేషన్ చేస్తది. అయితే ఝాన్సీ ఇప్పుడు కామన్‌గా పక్కల ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి చెప్తున్నారు. అరే! నేను ఈ చేసినందుకు బెటర్ ఏమో అది కాదని చెప్పడంలో తప్పేముంది? దానికి ఆ విషయానికి ఝాన్సీ నామినేషన్ చేస్తది. ఆ నామినేషన్ కూడా కరెక్ట్ నామినేషన్ అయితే కాదు. ఒకటేంటంటే
ఝాన్సీ ఎలా చేసేదుండే అంటే, నా ఒపీనియన్ ప్రకారం చెప్తున్నా నేను. అయితే హేమంత్ ఇప్పుడు హేమంత్‌ని నామినేషన్ చేయాలి. హేమంత్ నువ్వు ఆ రోజు ఇది చెప్పావు. ఏంటి? నీ ఈ ముక్కు పుల్ల అనే ఒక ముక్కు పుడక అనే ఒక నామినేషన్‌కి నేను అంతకన్నా ముందు ఇది చేయడం వల్లకే నేను ఈడున్నానేమో, ఇది చేయకపోతే నా పరిస్థితి నేను ఇంటికెళ్ళిపోయేవాడినేమో అని నువ్వు చెప్పావు. ఓకే. చెప్పావు. కానీ ఇంకా ఏదైనా నేను చేయగలుగుతా అనే ఒక థాట్‌లో ఆ విషయంలో నువ్వు మాట్లాడలేవు అని చెప్పడంలో భలే ఉండేది. కానీ అస్సలు ఆవిడ అది చెప్పలేదు. హేమంత్ అన్నాడు, నేను ఇది చెప్పాను. అవును చెప్పాను. కానీ నెక్స్ట్ ఏముంటదో నాకు తెలవదు. ఆల్రెడీ రోహిత్ నేను చెయ్యనని చెప్పాడు. రోహిత్ నేను చెయ్యనని చెప్పినాక ఓకే. సరే ఏమైతది? నేను చేశాను. నేను చేసుకున్నా. అదే నీ దానికి నేను అగ్రీ చేయను అని అన్నాడు. 100% కరెక్ట్ మాట్లాడింది హేమంత్. నాకు ఝాన్సీ కొంచెం, కొంచెం లెవెల్ ఏదంటే నామినేషన్ లెవెల్. నామినేషన్‌లో మనం కామ్‌గా ఉంటే మనం బచ్చా అయిపోతాము. నామినేషన్ లెవెల్ ఒక్కటి కొంచెం గట్టిగా మాట్లాడితే ఝాన్సీ హైలైట్ ఉంటదేమో అని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. సరే. తర్వాత బాగి. బాగి గాయత్రి గురించి. బాగి గూడా పర్వాలేదు కాదు. బానే నామినేషన్ చేసింది. బా అనిపించింది. గాయత్రి గురించి. ఏదో గాయత్రి ఫోన్ కాల్ అది మనకందరికి తెలిసిందే. గాయత్రి ఫోన్ కాల్ ఏంటంటే గాయత్రి ఫోన్ కాల్ ఏంటంటే తన 7 ఇయర్స్ బ్యాక్ ఏదో ఒక రిలేషన్‌షిప్ అంట. ఇప్పుడు ఏ రిలేషన్ లేదంట. అతను వాట్సాప్‌లో, ఇన్‌స్టాగ్రామ్ అన్నిట్లో అతన్ని బ్లాక్ చేసేసిందంట. అతని నెంబర్ గూడా ఇప్పుడు అదే ఉందో కాదో గూడా ఆవిడకి తెలవదు. అయితే ఈ నెంబర్‌కి ఇన్‌స్టా నుంచి కాల్ చేసి అతను ఫోన్ లిఫ్ట్ చేయలేడు. అది ఫోన్ కాలేదు. అది నాకంత అనిపియలేదు అంటే గాయత్రి చెప్తది. కాదు అది 7 ఇయర్స్ బ్యాక్. 7 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు అది ఇప్పుడు అతని నెంబర్ ఏంటో, అతను ఎక్కడుండో, ఏంటో నాకు తెలియదు. కానీ నేను ఏదో ఒకటి ట్రై చేశాను. అందు విషయంలో నువ్వేంటంటే, కాదు అది నాకు ఫేక్ అనిపించిందని భాగ్య అంటది. వీళ్ళిద్దరి ఆర్గ్యుమెంట్ కూడా చాలా చాలా బాగుంది. భాగ్య నామినేషన్ బాగుంది. ఇవతల ఈవిడ డిఫెండ్ చేసుకోవడం కూడా చాలా చాలా బాగుంది. మీకు ఎంతమందికి బాగుందో కూడా మీరు కామెంట్ చేశారనుకుంటా. సూపర్. తర్వాత ప్రియా నామినేషన్స్ అయితే సూపర్ నిజం చెప్తున్నా హైలైట్. ప్రియా ఎవరిని అపూర్వని నామినేషన్ చేశారు. ప్రియా అపూర్వ నామినేట్ చేసినప్పుడు అపూర్వ ఏ దానికి ముందుకు రాదు 100%. ఇదైతే కరెక్టే. అపూర్వ ఏ దానికి ముందుకు రాదు. మొన్న హెయిర్ కట్ అంటే ఇది వచ్చేదే చాయిస్. అరే హెయిర్ కట్ అంటే అయ్యో నాకు హెయిర్ కట్ ఏదో అయిపోతుంది ఏమో అయిపోతుంది అని భయపడుకుంటా ఏదో నాకేదో అంటే మొన్న రోహిత్ అదేంటంటారు ఆ సంచాలక విషయంలో కూడా ఎట్లా అంటే ఘోరంగా అయిపోయింది. తర్వాత నేను ఆ ప్లేస్‌లో ఉంటే అయ్యో! మొత్తుకొని ఇప్పటికి కూడా నేను ఇంకా ఏడ్చుకుంటూనే ఉండేదాన్ని. ఎందుకంటే అది అలా ఉంది. ఆ రోజు ఎంత టూ మచ్ అంటే అంత టూ మచ్. నేను అలా ఆలోచించాను అని అపూర్వ. అపూర్వని బాగా టార్గెట్ చేస్తుంది కాబట్టి అపూర్వ బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తది అని నా ఒపీనియన్. మీకెంతమందికి బిగ్ బాస్ హౌస్‌లోకి అపూర్వ వస్తదని మీరు అనుకుంటున్నారు? అపూర్వ కూడా చాలా చాలా మంచిగా ఆహ్, ఇచ్చేసింది. ఇచ్చేస్తే మధ్యలో చరణ్ నాకు ఆ రోజు అది అనిపించింది. నేను అప్పుడు కూడా ఆల్రెడీ అపాలజీ చెప్పాను. వాళ్ళందరితోని మాట్లాడాను. సారీ అని చెప్పాను. నేను కూడా చెప్పేసాను కదా! అంటే కాదు నువ్వు చెప్పడం కాదు. నువ్వు చేసావా లేదా? ఆ విషయంకి మాట్లాడు. అని అయ్యో! అని మొత్తుకుంటుంటే నేనైతే దీపక్ ఆల్రెడీ ఆయన ఏసేసాడు. అది ఇది అని చెప్పారు. నాకైతే భలే అనిపించింది. మీకెంతమందికి మంచిగా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. తర్వాత చరణ్, చరణ్ వస్తాడు. చరణ్ అవును. అది నాకైతే కరెక్ట్ అనుకున్నా. నిన్ను ఎవరు రమ్మన్నారని అదొకరు కావడనుకో చరణ్. చరణ్ కూడా బానే మాట్లాడిండు. సూపర్. నిజంగా నామినేషన్స్ మాకు ఒక రేంజ్‌లో నామినేషన్స్ జరిగాయి. కొందరు నామినేషన్ నచ్చాయి. నాకు ఓన్లీ ఝాన్సీ నామినేషన్ ఒకటి నాకు రియల్‌గా నచ్చలేదు కాబట్టి నచ్చలేదని చెప్తున్నాను. ఎనక దివ్య ఎవరిని సెలెక్ట్ ప్రియా, భాగ్యని సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళిద్దరిని పంపించేస్తది. ఎనక ప్రియా, భాగ్యని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆహ్, మేజర్ అంటే గేమ్ ఏంటంటే మెజర్స్‌మెంట్స్. ఇప్పుడు స్కెలిటన్ ఇవన్నీ ఇచ్చి ఆ మెజర్‌మెంట్ తీసుకొని మళ్ళీ అక్కడ డోర్ ఉంటది. ఆ డోర్‌ని వాళ్ళ చేతితో తెలుసుకొని ఆ డోర్‌ని అదైతే ఘోరం అనిపించింది నాకు నిజంగా. ఏంట్రా బాబు! ఇంత ఘోరంగా ఉన్నాయేంటి అనిపించింది. మీకు ఎంతమందికి అరే! ఇంత ఘోరంగా టాస్కులు ఉన్నాయేంది అనిపించింది. అది మళ్ళా వాళ్ళొచ్చి డిస్టర్బెన్స్ చేయడం, మన అదేంది అభిజిత్ వచ్చి డిస్టర్బెన్స్ చేయడం, ఇవన్నీ వీళ్ళిద్దరు బిందు, నవదీప్, శ్రీముఖి అక్క అందరూ డిస్టర్బెన్స్ చేయడం అవన్నీ నాకైతే వామ్మో! ఘోరం అనిపించింది అనుకోండి. చాలా చాలా ఏంట్రా బాబు! ఇంత టఫ్‌గా ఉండడం ఏంది? ఇంత టఫ్‌గా ఉందేందిరా బాబు గేమ్స్ అనిపించింది. అయ్యో! ఆళ్ళమ్మో! సారీ
ప్రియ మాత్రం భలే కామెడీ. మన భాగ్య గారు గూడా చాలా చాలా ఫన్ చాలా బాగుంది. కానీ వాళ్ళ కామెడీ వాళ్ళంతా భలే అనిపించింది. ఇంట్లో నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా నిజంగా హైలైట్ అనిపించింది. మీకు ఎంతమందికి చాలా మంచిగా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. భాగ్య గారు, ప్రియ వీళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళాలని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటుర్రో మీరు కామెంట్ చేస్తారనుకుంటున్నా. తర్వాత హ్మ్. నిజంగా వీళ్ళైతే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా మంచి గేమ్స్ ఆడిండ్రు. నామినేషన్స్ అయితే నాకిష్టం నామినేషన్స్. ఎందుకంటే అవతలోళ్ళతో గొడవడడం మనకిష్టం కాబట్టి మనం కూడా ఇష్టం. అలానే ఎవరు పడితే వాళ్ళతోనైతే గొడవడను. ఓన్లీ నా హస్బెండ్. అంతకు మించి ఎవరితో నేను గొడవడను. నాకిష్టం ఉండదు. ఓన్లీ హస్బెండ్‌తోనే. ఎందుకంటే మనకు ఫస్ట్ ఫ్రీడమ్ ఇస్తాడు కాబట్టి ఆ ఫ్రీడమ్ మనం గొడవడచ్చు. ఇంతే గాని ఈ వీడియో ఉంటే గనక అంటే నేను ఫ్రీడమ్ ఇస్తామని గొడవడతావా నాతోనే అంటాడు. ఓకే. కానీ జస్ట్ ఫన్‌గా ఫన్‌గా. ఎనక ఇద్దరు టై అయిపోతారు. లాస్ట్‌లో మళ్ళీ ఇద్దరు టై అయిపోతారు. ఇద్దరు టై అయిపోతే మళ్ళీ ఒక మెజర్‌మెంట్ తీసుకొనొస్తారు. ఆ మెజర్‌మెంట్ కూడా బాగా అమ్మా దేవుడా శివయ్య! ఆ మెజర్‌మెంట్ గూడా మళ్ళా అది గూడా ఇంగ అప్పుడు భాగ్య గెలుస్తది. ఓకే. భాగ్యకి ఒక టాస్క్ అదంటే భాగ్య గెలుస్తది. భాగ్య గెలిచినప్పుడు ప్రియ ఓడిపోతది. జస్ట్‌లో కొంచెంలో ప్రియ ఓడిపోతే భాగ్య గెలుస్తది. ఓకే. ఇంగ అంతే గదా! లక్ లేకపోతే వేస్ట్ అండి. నిజం చెప్పనా? నేను ఒక 1 ఇయర్ నుంచి నా 'బిగ్ బాస్' వీడియోస్, రివ్యూస్ అన్నీ ఏ షో వస్తే ఆ షోవి నేను చెప్తున్నా. కానీ ఏది నాకు కరెక్ట్ రాలేదు. నిజం అంతే. లక్, లక్ మాత్రం మోర్ ఇంపార్టెంట్ అని నేనైతే మనకు లేనిదే లక్. మనకసలు లక్కే లేదు. నిజం చెప్తున్నా లక్కే లేదనిపిస్తది నాకు ఒక్కొక్కసారి. అలా చాలా చాలా బాధ అనిపిస్తది అనుకోండి. ఓకే. అది కామన్ అయిపోయిందిలే, సరేలే అనుకుంటా. సరే మళ్ళీ ఇంగా లక్ విషయంలో మాట్లాడితే చాలా బాధ అనిపిస్తది కొన్ని విషయాల్లో. ఓకే. సరేలే. తర్వాత ఇంగ భాగ్య గెలుస్తది. భాగ్య గెలిచినప్పుడు ఇంగ భాగ్య కార్డ్ ఇస్తారు. అది గూడా మ్యాజిక్ అది బ్లాక్ అదేదో ఉంటదిగా బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఇందులో నాకు మన అభిజిత్‌కి ఇద్దరు ఇట్లనే ఎవరికో ఎయ్యాలంటే భాగ్య ఏమంటది, నన్ను ఇంట్లో ఊకే అరుస్తుంటది. మాట్లాడకుండా ఉండలేకపోతుంటది. అది అది విషయాలుంటాయి చూడు. అలా కొన్ని సిట్యుయేషన్స్‌ల హ్మ్. అప్పుడు ఏంటంటే ఊకే అరవడం అవన్నీ ఉంటాయిగా. ఆ అరవడం అవన్నీ నన్ను ఇంట్లో టపాకాయలాగా మా ఇంట్లో గూడా నన్ను ఇంట్లో పాప, పాప అని నన్ను గూడా పాప అని పిలుస్తారు. నీ పేరు గూడా ఇంట్లో పాప గాబట్టి నేను నీకిస్తున్నా కార్డ్ నాకు యూజ్ అయితది అంటే, సరే చూద్దాం భాగి నేను చెప్తా నీ పని అని అంటది. ఇంక కామెడీగా మాట్లాడతారు గదా! అంతే 100% అది యూజ్ గావడానికే ఇస్తారు. వాళ్ళు అన్‌యూజ్ గావడానికి మాత్రం అస్సలియ్యరు. ఎందుకంటే వాళ్ళ పైన రెస్పెక్ట్ ఉంది ఆ విధం. అది ఎవరికైనా సరే రెస్పెక్ట్ ఉంది. రెస్పెక్ట్ లేకపోతే వేస్ట్. అలా నాకైతే అలా అనిపించింది. మీకెంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. భాగ్య గెలిస్తది. తర్వాత హరిత హరీష్, హరిత హరీష్ గారు వచ్చిర్రు. మన మాస్క్ మ్యాన్ గారు. హరిత హరీష్ గారు ఎనక ఏ బిందెమంటే ఏ మీ ఈ లుక్ బావుందంటే గుండుతో చూసారు, గుండు లేకుండా చూసారు. గుండుతో చూసారు, గుండెతో చూసారు అంటారు. ఇట్లానే ఏదో ఒక పని చేయాలి గదా! మన హరీష్ గారు. అలా చేశారనుకోండి. హరీష్ గారు అవరి అండి మిమ్మల్ని మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో చూసాను. ఎలా అనిపించారు అని అనిపించింది అనుకోండి. ఓకే. తర్వాత హరీష్ గారు వస్తారు. దమ్ముతోని మాట్లాడండి, ధైర్యంగా మాట్లాడండి. హరీష్ గారు ఏంటంటే కొంచెం డేర్ పర్సన్ అది మనందరికీ తెలిసిందే. అలా దమ్ముతోని మాట్లాడండి, ధైర్యంగా మాట్లాడండి. ఏమయ్యేది ఉంటే అదైతదని ఒక డేర్ పర్సన్ హరీష్ గారు. అలా తర్వాత శాలిని, మన ఝాన్సీ. శాలిని, ఝాన్సీ వీళ్ళిద్దరే మిగిలింది కాబట్టి మాట్లాడలేదు. కనుక ఇంతవరకు మీకు గ్రూప్స్ అవన్నీ ఏమీ లేవు కదా! ఇప్పుడు ఒక గ్రూప్ గేమ్ పెడుతున్నా అని అంటది. మిగతా శాలిని, మన ఝాన్సీ తప్ప అందరూ ఆడ కూర్చోవాలి చైర్‌ల పైన. అందరూ ఆ చైర్‌ల పైన కూర్చోవాలి. కూర్చున్నప్పుడు శాలినిది రెడ్‌ది, బ్లూదేమో మన ఝాన్సీది. అయితే వీళ్ళ తాడులేందంటే కట్టాలి. వాళ్ళకు అంటే కాళ్ళకి కట్టేసేయాలి. వాళ్ళకి నచ్చితే వాళ్ళు పెట్టుకోవచ్చు. నచ్చకపోతే తీసేయాలి. అలాంటి కొన్ని అయితే సారీ శాలిని వీళ్ళు ఉంటారు కదా! తీసేయాలి. అయితే వాళ్ళు ఏంటంటే కొందరు తీసేస్తున్నారు. కొందరు ఆర్గ్యుమెంట్ గూడా జరుగుతున్నాయి. అంటే శాలినేందంటే ప్రతి ఒక్కరికి నీకేదైనా విధంగా నేను సపోర్ట్ చేస్తాను. నేను ఏదో విధంగా నీకు అవసరం వస్తాను. నీకేదో విధంగా నేను పక్కా సపోర్ట్ చేస్తాను అని చెప్పడంలో ఝాన్సీ ఒక సారీ శాలినైతే అందరికి చెప్తుంది. నీకు ఫర్దర్‌గా ఏదైనా అవసరం ఉంటే నేను చేస్తానని ఝాన్సీ మాట్లాడుతూనే సారీ శాలిని మాట్లాడుతూనే ఉంది. ఝాన్సీ గూడా చెప్తుంది గానీ అంత చెప్తది. ఝాన్సీ కొంచెం ఖామోష్ పర్సన్.
ఖామోష్ ఉండే పర్సన్ మళ్ళీ 'బిగ్ బాస్' హౌస్‌లో ఎలా మాట్లాడుతదో తెలవదు. చూద్దాం ఏమైతుందో మన శాలిని సారీ ఝాన్సీ. అయితే అయితే ఇంక వాళ్ళు మీకిష్టం లేకపోతే మీరు ఇది తీసేయొచ్చు అంటే ఇగ అప్పుడు శాలిని అడుగుతుంటది. అదంతా చాలా చాలా విచిత్రంగా ఉంటది. అది మనందరికీ తెలిసిందే. చాలా విచిత్రం అంటే విచిత్రం అంటే విచిత్రం. అది మనందరికీ తెలిసిందే. ఓకే. పర్వాలేదులే అనుకోని మళ్ళా వాళ్ళు ఉంటారు. అవన్నీ మనకు తెలిసిందే. తర్వాత హ్మ్. ఝాన్సీ శాలిని అంటే ఫస్ట్ శాలిని లీడ్‌లో ఉంటది. తర్వాత శాలినివి చాలామంది తీసేస్తారు పాపం అనిపించిందనుకోండి. తర్వాత ఝాన్సీవి 7 ఉంటాయి. 7 బ్లూ ఉంటాయి. 5 రెడ్ ఉంటాయి. ఝాన్సీ గెలిచింది. ఇది అది తను తనకు ఫైర్ కార్డ్ వచ్చింది. తనేంటంటే ప్రతి ఆటల ముందు ఆటలో ఏదైనా ఇప్పుడు ఒక ఆట ఉందనుకో, ఆ గేమ్ పెట్టినప్పుడు షాలిని సారీ ఝాన్సీ ఆ కార్డ్ యూజ్ చేసుకొని తను ముందుకు ఆడొచ్చు. దాంట్లో ఏం లేదు. అలా అలా కొన్ని సిట్యుయేషన్‌లో ఆడొచ్చు. తను ఆ విషయానికి చెప్తారు. అది హైలైట్ అనిపించింది. నిజంగా సూపర్, సూపర్, సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి సూపర్ అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. తర్వాత హ్మ్. ఝాన్సీ గెలిచింది. ఇంగా ఇంకా కొంతమందయితే ఝాన్సీ నన్నడగలేదు. రోహిత్ గూడా నేను తీసేద్దామనుకున్నా బజర్ వచ్చేసింది. అది ఇది అని చెప్తుండ్రు. అది హైలైట్ అనిపించింది. అంటే ఝాన్సీ నన్నడగలేదు. రోహిత్ ఆమె విషయాల్లో కొన్ని విషయాలలో వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంగ అంతే గదా ఫ్రెండ్స్ నిజంగా ఎవరైనా నన్నడగలేదు నేనెందుకు ఆ వీడియో తీసుకోవాలి? 100% ఆ ప్లేస్‌లో నేనున్నా గూడా అంతే. నాకు సపోర్ట్ చేయండి అని ప్రతి ఒక్కరు మనం అడగాల్సొస్తది అంతే. అది 'బిగ్ బాస్' హౌస్‌రా బాబోయ్! అంటది. తర్వాత ఝాన్సీకి కార్డిస్తారు. ఝాన్సీకి కార్డిచ్చినప్పుడు ఇంగ్లీష్‌లో చెప్తుంది. మళ్ళీ తెలుగులో చెప్తుంది. నువ్వు గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ముందుగా నువ్వే గేమ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ముందుగా నువ్వు అనేది గెలవచ్చు. అది కూడా ఒక ఆపర్చునిటీ ఉంది. అంటే ఓకే. సూపర్ ఉంటది. తర్వాత ఇంగ అయిపోయింది. కార్డ్స్ గోల అయిపోయింది. ఇది అయిపోయిందంటే హలో! హలో! ఏంటి? అని అంటాడు. అప్పుడు అందరూ ఒక ఇట్లొస్తది. మన నాకు ఎవరైనా కార్డ్ ఇయ్యమంటే ఎవ్వరు నాకు కార్డ్ ఇవ్వలేరు. అయినా నేను ఏం అనుకోలే. ఎవరు అభిజిత్ చెప్తాడు. ఎందుకంటే ఓకే. నేను గూడా ఒక కార్డ్ ఇయ్యొచ్చు గదా! అంటాడు. అంటే అర్థమైందా? అర్థమైందా రాజా? అనిపించింది నాకు. ఏంటంటే నేను కూడా ఒక కార్డ్ ఇయ్యొచ్చు. ఎందుకు ఆ కార్డ్ ఇయ్యొచ్చో నేను చెప్తా. కార్డ్ ఇయ్యొచ్చు అని అంటాడు. అంటే మీరు కూడా ఒక కార్డ్ ఉందా? మీతో కూడా ఒక కార్డ్ ఉందా అభిజిత్? అంటే అవును. నాతో కూడా ఒక కార్డ్ ఉంది అంటాడు. అన్నాక ఏం కార్డ్ ఇప్పుడు గేమ్స్ పెడతావా? అది పెడతా అంటే అందరూ మీకు మంచిగా సేఫ్‌గా ఉండే కార్డ్ ఉంది. నాతోని అన్‌సేఫ్ ఉండే కార్డ్ ఉంది అంటాడు. అవునా? ఏంటి ఆ కార్డ్ అని శ్రీముఖి అడుగుతాడు. యెల్లో కార్డ్ అంటే యెల్లో కార్డా? ఇదేంటి అని అంటాడు. అంటే వాళ్ళకి తెలుసు అని ఇంక అంటాడు. గేమ్‌లో రిస్క్ చేసి ముందుకు పంపించి ముందు మనం పంపియొచ్చు, పంపియకపోవచ్చు. అది గుర్తుందా? వీళ్ళని డేంజర్ జోన్స్‌కి కూడా పంపియొచ్చు. ఇంటికి కూడా పంపించే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేది. నిజంగా ఒక డేంజర్ జోన్స్‌కి పంపియొచ్చు, ఇంటికి పంపియొచ్చు, అన్నీ పంపియొచ్చు అని అంటది. ఎవరికైనా ఇష్టమై యెల్లో కార్డ్స్ నాకొక్కరు కూడా కార్డ్ ఇయ్యలేదా? మీ ఎవరికైనా కార్డ్స్ ఇయ్యాలా? అని అంటది. నిజంగా అరే ఏంట్రా బాబు ఈ కార్డ్స్ గోల అనిపించిందా మీకు కూడా? నాకు కూడా అనిపించింది. కానీ యెల్లో కార్డ్స్ ఇయ్యాలి. గేమ్స్ ఎవరైనా కరెక్ట్ ఆడకపోతే ఏదన్నా అయితే యెల్లో కార్డ్స్ అయితే పక్కా ఇయ్యాల్సొస్తుంది. ఫోనొస్తుంది. అయినాక మీకెంతమందికి ఈ కార్డ్ విషయం నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. తర్వాత 6 మందికి కార్డ్స్ వస్తే నలుగురిని వాళ్ళని తీసుకొని మాట్లాడుకుంటారు. అది అది ఓకే. ఇంకా శివషష్ఠి తర్వాత ఇంకా శివషష్ఠి ఇంక వాళ్ళ నలుగురికి ఒక సాంగ్స్ ఇస్తారు. అప్పుడు వాళ్ళ శివషష్ఠి సాంగ్ పడుతుంది. ఝాన్సీ ఒక సాంగ్ పడుతుంది. తర్వాత వీళ్ళు ఇంకా ఇంకా వీళ్ళకి ఇస్తారు. తర్వాత వాళ్ళు మా వాళ్ళు వాళ్ళు ఇంకా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఇంకా సరే ఏమవుతుంది చూద్దాము అని అనుకొని ఇంకా ఝాన్సీకి ఒక కార్డ్ ఇస్తారు. కార్డ్ ఇచ్చి సారీ వైట్ గోల్డ్ నుంచి అదే యాంపర్ వస్తుంది. సూపర్ కంగ్రాచులేషన్స్ ఝాన్సీ. ఈరోజు ఎపిసోడ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.